వరుస తుఫాన్లు తూర్పు కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రతి ఏడాది కన్నా ఈసారి తుఫాన్ల తాకిడి ఎక్కువైంది. మే నెలలో మొదలైన ఈ తుఫాన్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహాసేన్ నుంచి లెహర్ వరకు 8 సైక్లోన్స్ కోస్తా తీరాన్ని దంచేశాయి. అయితే అక్టోబర్ 2వ వారంలో పైలిన్ తుఫాన్ కోస్టల్ ఏరియాలో బీభత్సం సృష్టించింది. వందల కోట్ల ఆస్తి, పంట నష్టంతో పాటు 45 మందిని పొట్టన పెట్టుకుంది. దాని నుంచి తేరుకోకముందే వెంటనే భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాలకు లక్షల ఎకరాలు కొట్టుకుపోయాయి. రైతు కంట కన్నీరే మిగిల్చాయి. భారీ మొత్తంలో పత్తి, వరి పంటలు నాశనమయ్యాయి. పైలన్ తుఫాన్ అనగా ఇప్పుడు వీటికే ఇప్పుడు ఇంచుమించు సబ్స్టేషన్లు అన్నీ పూర్తి రిపేర్ అయిపోయి మొత్తం ఇంచుమించు నష్టం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త తుఫాన్ వచ్చేసరికి అంటే మరి ఇంకా అవి పూడ్చడానికే సరిపోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది మరి చుట్టుపక్కల చూసినట్టు తీర ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కానీ ఎక్కువ ఈ తుఫాన్లు కానీ జరుగుతున్నాయండి. జాబ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా రావడం వల్ల ఏమవుతుందో నెక్స్ట్ మాకైతే తెలియడం లేదు. రైతులు, ప్రజలే కాదు అటు సముద్రాన్నే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు కూడా తుఫాన్లు భయపెడుతున్నాయి. అయితే ఎన్ని కష్టాలొచ్చినా వేటికి భయపడమంటున్నారు జాలర్లు. ఇలాగే స్మూత్గా ఉండేది సముద్రం, సడన్గా ఆటోమేటిక్గా వచ్చేసింది. గంగ పొంగిపోయింది. పొంగిపోతే ఏమనుకున్నాం, ఏదో అనుకున్నాం మేము. సునామీ గినామీ మాకు అని తెలీదు. ఏదో అనుకున్న తర్వాత అన్నారు సునామీ ఇది. మళ్ళీ ఆ సంవత్సరం అలాగే భయపెట్టేవారు ఇలా వస్తుందని. సునామీ వచ్చినా మాకు భయం లేదు. ఇక్కడ మా ములిగిందంటే ఇక్కడ వరకు వాటర్ వచ్చిందంటే మొత్తం ఎగిరిపోద్ది. మలకాపురం, సింధియా, మా అనకాపల్లి, కినకాపల్లి మొత్తం వెళ్ళిపోద్ది. గత 15 ఏళ్లలో తుఫాన్ల శాతం పెరిగింది. 1990లో బాబ్ 1, 1998 బాబ్ 2, 2003లో 03B, 2007లో యామిన్, 2008లో వరుసగా కైముక్, నిషా, నర్గీస్, 2010లో లైలా, జల్, 2011లో తానే, 2012లో నీలం, 2013లో మేలో మహాసేన్, అక్టోబర్లో పైలిన్, నవంబర్లో హెలెన్, ఇప్పుడు లెహర్. అయితే మన భౌగోళిక స్వరూపం వల్లే తుఫాన్లన్నీ తూర్పు తీరానికి దూసుకొస్తున్నాయంటున్నారు వాతావరణ నిపుణులు. అయితే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా నిర్వీర్యం అవుతాయంటున్నారు. చాలా ప్రొయాక్టివ్గా ఉన్నాయండి. సైక్లోజెనిసిస్ యాక్టివిటీ మటుకు చాలా ఎక్కువగా ఉంది. దాని మూలన ఇది కారణం అండి. అంటే ఇంకొక కారణం ఏంటంటే సదర్న్ హెమిస్ఫియర్ ఓషన్స్ బాగా కొంచెం వేడిగా ఉన్నాయి, వార్మ్ అవుతున్నాయని ఒక స్టడీ అండి. డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఈ పరిస్థితులు ఉంటాయండి. ఒకటేంటంటే థానే అనే సైక్లోన్ 2-3 ఏళ్ల క్రితం డిసెంబర్ 28న వచ్చింది. 28 నుంచి 31 వరకు ఉంది. అది చాలా అనూహ్యమైన విషయం. అది ఇప్పుడు రానున్న క్లైమేట్ చేంజ్ మూలాన ఈ సీజనల్ సైకిల్స్ షిఫ్ట్ అవ్వడం మూలన డిసెంబరు నెలాఖరు వరకు కూడా ఇది కొంచెం వల్నరబుల్. ముంచుకొస్తున్న లెహర్ తీరం దగ్గర చల్లబడిపోతుందా లేక బీభత్సం సృష్టిస్తుందా అనేది చూడాలి. అయితే ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు చేపడుతోంది.